హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఆర్ క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చి కోటి దీపోత్సవానికి నేను మా వాళ్ళందరం కలిసి వెళ్తున్నామండి. మా అందరితో పాటు మీరు కూడా కోటి కాంతుల నడుమ ఉన్న పరమేశ్వరుని మీ అందరూ దర్శించుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో రికార్డ్ చేయడం అయితే జరిగిందండి. మరి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూస్తారని చెప్పి కూడా అనుకుంటున్నాను. ఆ పరమశివుడు ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. టైం ఎంత అవుతుంది? ఇప్పుడు 4 అవుతుంది. 5:30కి స్టార్ట్ అయ్యే ప్రోగ్రామ్ 4 అవుతుంది. అయినా కానీ అప్పుడే అందరు వచ్చేసారు. ఇక్కడ కూర్చోండి. అదే కదా, వచ్చి నైట్ సంబంధం ఏది అక్కడ మళ్ళీ పైకి వస్తారు. అదే ఇది మా స్టాండ్ దగ్గర అయితే డెకరేషన్ చేస్తున్నారు ఆంటీ వాళ్ళు, ఇంకా సమత. నేను మొత్తం పువ్వులు తీసుకొచ్చి ఇవ్వడంలో వీళ్ళకి హెల్ప్ చేస్తున్నా అన్నట్టు. అంటే పువ్వులు అక్కడక్కడ చాలా మంది దగ్గర ఉన్నాయి, అందరి దగ్గర కలెక్ట్ చేసుకొని వచ్చి ఇక్కడ మా స్టాండ్ అయితే మేము డెకరేట్ చేసుకుంటున్నాము. ఇది పద్మ వాళ్ళ స్టాండ్. వాళ్ళు లేట్గా వచ్చారు, మేము త్వరగా వచ్చినాం అన్నట్టు. వాళ్ళ స్టాండ్ డెకరేషన్ చేస్తున్నారు. ప్రతి ఒక్కొక్క స్టాండ్ దగ్గర ప్రతి ఒక్కరు వాళ్ళ స్టాండ్ అయితే డెకరేట్ చేసుకుంటున్నారు. త్వరగా రావడం వల్ల మాకు ఇక్కడ అయితే ప్లేస్ అనేది దొరికింది. మేము పోయినసారి లాస్ట్ టైం లేట్గా వచ్చి ఉంటుంది, విఐపి పాస్ ఉన్నా కానీ లేట్. టైం వచ్చి 5:14 అవుతుంది. ఇంకా ఇక్కడ డెకరేషన్ చేయడం అయితే అయిపోయిందండి. నందీశ్వరం చూడండి ఎంత బాగా రెడీ చేశారో. పూజ చేసేటప్పుడు మంచి కూర్చోండి తెలుసా.
హైట్ ఉన్న బాబు మరదలు మా ఆయన సిస్టరు ఈ పక్క పాపన్నాం ఇట్లా ముక్కు పట్టుకున్న మరదలు వీళ్ళు కూడా అది స్టాండ్ ఇదిగోండి, ఇది మా స్టాండ్. మేము డెకరేషన్ చేసిన దీపాల స్టాండ్. ఇది పద్మ వాళ్ళ స్టాండ్. లోపలికి రాదు, మనం బయటికి వెళ్ళడమే. అమ్ముతారు కానీ అందరు బయటనే. ఎవరు కూడా 365 ఒత్తులు బంచ్గా తీసుకురావద్దు. దయచేసి ఎవరైనా తీసుకొస్తే గేటు ఎంట్రన్స్ దగ్గర మా రచనా గ్రూప్ కుటుంబ సభ్యులు ఉంటారు, వారికి ఇచ్చేసేయండి. భూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభో మీసానమేడే. ఇది కేవలం దీపయజ్ఞం మాత్రమే కాదు, ఆత్మజ్యోతిని జ్ఞాన జ్యోతిని వెలిగించే నీలగ్రీవాయ మంగళం. ఈ ఇల కైలాసంలో పరమేశ్వరుడు మాత్రమే కాదు, ముక్కోటి దేవతలు కొలువై ఉంటాన దేవతలుగా విచ్చేసి కళ్యాణోత్సవాలను విశేష పూజలను జరుపుకుంటారు. ఈ కోటి దీపాల మండపంలో వేములవాడ రాజన్న కళ్యాణోత్సవ శోభతో దర్శనమివ్వనున్నారు. అంతేకాదు, పరిణయోత్సవం అనంతరం కోడె మొక్కుల వాడికి నంది వాహన సేవ కూడా జరగబోతోంది. శ్రీపదం శుభదాకారం భర్తే పురనివాసినం సహస్రమన్యోభిమాదిమస్మే హృదయగత్వం ఏకమానో సహమేతే దివాకరస్య పురోహూత సంసృజే సంసృష్టం
नमस्सहमानाय व्याधिनां पतये नमो नमः ककुबाय निचक्रे स्नेनानां पतये नमो नमो निचक्रे युधिपतेरस्कराणां पतये नमो नमो वञ्चते परिवञ्चते सायुणां पतये नमो नमो विचेरवे परि शिव नमः शिवं भगवते नमः शिवाचरव्याय तवदयानो रुद्रमणया याते रुद्रशिवा तनोरघोरापावनाशिनी तयानस्तनवाचं तमया गिरिशब्दाविजावशी यामिषङ्गिरिशब्दास्ते विभर्ष्यस्तने शिवाङ्गिर शिवे नवचसा स्वागेशाच्छावदावसि तदानः सर्वमित्यगणये नमो समनासद प्रतिवक्ता प्रथमो दैव्यो विजग अयुधान्यः देवां रुद्राभितो निविदस्विदासहस्रशो वै नमस्तेव भोवते धनः तयास्मान् विद्वदस्तमयक्मया परिभुजा नमस्ते अस्वाय धायानात्ताय दुष्टवे उभाभ्यां ते नमो बाहुभ्यां तव धन्ये धन्वनो हेतिरस्मान् नमस्सामाय व्याधिनीनां पतये नमो नमः कुबाय निशङ्गिरे सेनानां पतये नमो नमो निशङ्गिरे श्रीमोलीलग्रीवादिगन्धाय नमः व्यक्तकेशाय नमः सहस्राक्षराय जगन्महे नमो गिरिजाय चित्राय नमो वीरजमाय केशवदे नमो ऋषयसे नमो वृद्धाय समर्धने नमो ओम तत्पुरुषाय नमः महादेवाय देवाय नमो शंकराय नमो नमः शंकराय जगशंकराय नमो नमः शंकराय जगशंकराय शंकराय शंकराय महेश्वराय महेश्वराय नमः शिवाय शिवाय नमो नमः शिवाय जय शिवाय नमो नमः शिवाय शिवाय जय शिवाय సమాధానం చెప్పడం అది ఏమిటో మీకు చెప్తా. దాదాపు 10వ శతాబ్దం 11వ శతాబ్దం ప్రాంతంలో ఈ తిరుపతి కాళహస్తి ప్రదేశాలు ఒక యాదవ రాజు గారి పరిపాలించారు. అప్పుడు నారాయణవనం అని తిరుపతి దగ్గర ఒక ప్రదేశం ఉంది. మీలో చాలా మందికి తెలుసుంటుంది. వెంకటేశ్వర స్వామికి పద్మావతి వివాహం జరిగిన ప్రదేశం. అక్కడే సొరకాయల స్వామి ఒక మహనీయుడు ఉంటే మీలో చాలామంది వెళ్ళి వారి సమాధిని దర్శించుకొచ్చారు కదా. ఆ నారాయణవనంలో ఒక వేశ్య ఉండేది. ఆ అమ్మాయి మహా సౌందర్యవతి. అసలు ఆ అమ్మాయి సౌందర్యాన్ని మాటల్లో వర్ణించలేము అని కావ్యంలో రాశారు. ఈ సంఘటన అంతా ఎవరు రాశారంటే ధూర్జటి మహాకవి కాళహస్తి మహాత్మ్యంలో రాసిన సంఘటన. ఆ అమ్మాయి అంత గొప్ప సౌందర్యవతి, వేశ్య. అంత సౌందర్యానికి ఆకర్షితులై విటులు వచ్చేసరికి వాళ్ళని సంతోష పెడుతూ ధనం సంపాదించుకుంటూ ఉండేది. దాంతోపాటు ఇంకొక పని చేసేది ఏమిటంటే రాజుగారి ఆస్థానంలో యాదవరాజు దగ్గర ఆ అమ్మాయికి ఒక పని ఉంది. మధ్యాహ్నం యాదవరాజు భోజనం చేసేటప్పుడు కనీసం ఆ అమ్మాయిని ఆమర్చి ఆయన భోజనం చేసేదాన్ని అక్కడ నిలబడి చూస్తూ ఆ తర్వాత ఆయన భోజనం అయిపోయాక ఇది ఆ అమ్మాయి ఉద్యోగం చేసేది, తన వేశ్యావృత్తి చేసేది, విధుల్ని సంతోషపరిచేది. కాకపోతే వచ్చిన ప్రతి వ్యక్తిలోనూ పరమేశ్వరుడు సేవ ఎలా చేస్తారో అలా భక్తిగా చేసేది. ఇది చూడండి చాలా విచిత్రమైన విషయం. మనం
సృష్టించింది భగవంతుడే కదా. అయితే ఆ అమ్మాయి ఆయన్ని చూసి ఆకర్షింపబడిపోయింది. ఇప్పటిదాకా ఎవరో విటుల్లో చూసింది, ఇక్కడ అలా కాదు, సాక్షాత్ పరమేశ్వరుడు, సుందరేశ్వరుడు ఆయన. పూర్ణ పశ్చాదుల పూర్ణ పురస్కారు పూర్ణక్షర పూర్ణమాసీతి వేదధాతు నక్షత్రహారవిందర్శయామి. జన్మ నక్షత్రవశాత్తు, నామ నక్షత్రవశాత్తు ఏ దోషములున్నా ఈ నక్షత్ర హారతిని దర్శించడం వల్ల ఆయా దోష పరిహారములు జరుగును. భూషిత లింగం ఫణిపతివేష్టిత శోభిత లింగం వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం. కుంకుమ చందన లేపిత లింగం పంకజహార సుశోభిత లింగం సంచిత పాప వినాశనలింగం దేవగణార్చిత లింగం తత్ప్రణమామి సదాశివలింగం. అష్టదళో పరివేష్టిత లింగం బిల్వపత్రము పరమేశ్వరుడికి ప్రీతి ఎగుట చేత ఈ బిల్వహారతిని దర్శించుకొనుట వల్ల 3 జన్మలలో చేసిన పాపములు తొలగిపోవును. ఈ నాగహారతిని దర్శించుకోవడం వల్ల కాలసర్ప దోషములు తొలగి నవగ్రహములలో రాహుకేతువుల యొక్క దోషములకు పరిహారము కలుగును. నంది ప్రమథ గణములలో ప్రథముడు అవుట చేత
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः శ్రీదశాగమम्. 2 చేతులు పైకెత్తి భక్తులందరూ కరతాళ